అబద్ధం ఆడినా పాపం చేసినాడు, ద్వేషించిన, దూషించిన, నిందించిన, అవమానపరిచిన ఇవన్నీ పాపహేతుకమైనవే. కాబట్టి పాపం చేసిన ప్రతివాడికి దేవుని ప్రత్యక్షతలో అర్థం కావు. ఈ బైబిల్ చెప్పేవాళ్ళు ఎవరైనా సరే పాపం లేనివారై పరిశుద్ధులుగా ఉంటేనే బైబిల్ని యథార్థవంతంగా చెప్పగలుగుతారు. కానీ యథార్థవంతమైన జీవన విధానాన్ని కొనసాగించడానికే మనిషాత్మ సాలదని దేవుడు పరలోకం నుంచి జీవాత్మను తెచ్చి జీవింపచేయు ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనకు ఆల్రెడీ మరణి యొక్క నాశకరంధ్రంలో జీవాత్మను తేడు కదా, జీవించు ఆత్మగా ఉన్నాం. జీవించు ఆత్మను ఏం చేసాం? పాపం చేత అపరాధం చేత చంపేసుకున్నాం. అందుకని యేసుప్రభు వారు పాపం చేత అపరాధం చేత చచ్చిన వారిని సైతం బ్రతికించడానికి వచ్చాడు కదా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మరణాన్ని మృంగివేయడానికి వచ్చాడు, మరణాన్ని చంపేయడానికి వచ్చాడు. మరెన్నడూ వండుకున్న ఆయన మరణాన్ని మృంగివేశాడు, చంపేశాడు. అది ఎలాగో ఇక్కడ మన కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. కొరింథీ పత్రికలో